నిరుద్యోగుల సమస్య ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి మాకు 5,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మాకు తక్షణమే 20,000 ఉద్యోగాలు కావాలి. ఎస్ఐలేమో 146 దగ్గర ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపినా కూడా అవి తక్కువే అన్న. మీరైతే ప్రభుత్వ ఉద్యోగాలుగా ప్రభుత్వ అధికారిகளுగా మీరు ఉండొచ్చు, మీరు రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు. మాకు ఏం లేదు. ఏమన్నా ఇది నువ్వు 20,000 ఉద్యోగాలు తక్షణమే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఏమైందన్నా? మీ మనవడికి పూరీ చేసి కడుపు నింపావు. మా నిరుద్యోగులు పొట్ట కొట్టొద్దన్నా. మాకు కూడా కడుపు నింపన్నా. మేము ఇక్కడ దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో ఒక్క పూట ఫోన్ చేసి బతుకుతున్నామన్నా. ఇదేం న్యాయం అన్నా? తక్షణమే నువ్వు ఒక్క సంతకం చేసి నైతికంగా విద్యార్థులకి నేనున్నాను, ఒక అన్నలో ఉన్నానని ప్రతి ఇంటికి అన్నావు. నువ్వు అదే మాట అయితే తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇచ్చి తీరాలన్నా. నువ్వు అసలు మీ నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది హైదరాబాద్ లో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్న. మేము ఒక్క పూట ఫోన్ చేస్తున్నామన్నా. ఇది నిజం. అశోక్ నగర్ లో హాస్టల్కి, దిల్సుఖ్ నగర్ లో హాస్టల్కి ఫీజులు కట్టలేక హాస్టల్ ఫీజులు కూడా 7,000 ఉన్నాయి కూడా. అన్ని కూడా మా కానిస్టేబుల్ ఎస్ఐలు ఉద్యోగాలు లేవన్నా. ఇదేం ప్రభుత్వం అన్నా? నువ్వేమో ఏసీలో కూర్చుని హ్యాపీగా ఉన్నావు. మీ ఎండల్లో ఈ అశోక్ నగర్ లో హాస్టల్ ఫీజులు కట్టలేక, రూములు ఉండలేక, ఈ ఫుడ్ తినలేక మా ఆరోగ్యాలు పోయి, సమాజంలో గౌరవం పోయి, ఊరెళ్ళలేక తల దాచుకుని బతుకుతున్నామన్నా. మా అందరికి న్యాయం చేయన్నా. నువ్వు మార్పు అన్నారు, కాంగ్రెస్ రావాలన్నారు. ఎవరికి వచ్చింది మార్పు? దేనికి వచ్చిందన్న? నువ్వు మిమ్మల్ని నమ్మి అధికారంలో తీసుకున్న తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ గడ్డ నిరుద్యోగుల అడ్డ. మళ్ళీ ఒక తెలంగాణ పోరాటం చేయకండి. ఇది విద్యార్థుల్లోకి వెళ్ళిన ఏ ఉద్యమమైనా అది ఎంతో రూపం దాల్చింది. ఈసారి విద్యార్థుల్లో మీ ఉద్యమం వెళితే మీ సీఎం కూర్చో పునాదులు కదులుతాయని నేను నేనైతే తగ్గేది లేదు. అదే 5,000 పోస్టులతో అది ఏం మాట అండి? అది ఏం మాట చెప్పండి మీరు? అది న్యాయమా? అని నీ తల్లికి నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పగలవా? మా తల్లికి నేను ఇప్పుడు వెళ్ళి ఆ మాట చెప్పాలా? మా తల్లిదండ్రులు ఎక్కడో మేము ఉద్యోగం చేసి తెస్తామని చెప్తే నువ్వు ఎండ్రిని తాగి ఇక్కడ చనిపోతే ఇదే మాట నీకు ఓటేసిన మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పు. నీ కొడుకు 20,000 ఉద్యోగాలు అడిగాడు, అలా కాదు నేను ఇవ్వను, 5,000 ఇస్తాను, ఎండ్రిని తాగి చచ్చిపోయానని మీ తల్లికి మా తల్లికి చెప్పండి అన్న. మా సగం జీవితం అయిపోయిందన్న. సగం జీవితం కోసం పోరాడుతున్నామన్నా. నిన్ను నమ్మామన్నా. నిన్ను నమ్మి ప్రతి విద్యార్థి 100 గడపలతో ఓటేయించాడన్నా. ఇది నీ సత్యపూర్వకంగా చెప్తున్నా. నేను ఇప్పుడు ఇదే పరిస్థితులు ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏ పరిస్థితి వస్తుందో మీకే తెలుసని ఆల్రెడీ మీ ఇంటెలిజెన్స్ చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి అన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి నేను. కాంగ్రెస్ పార్టీకి 63 సీట్లు వస్తాయన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది నేను. అదే మాట నేను చెప్తున్నాను. నా నోటంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం కాడు అని మీరు తెప్పించుకోవద్దు. 20,000 ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడున్న ప్రతి నిరుద్యోగి మీరు న్యాయం చేయండి, చేసి చూపించండి. మీకు 10 ఏళ్ళు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెడతాం. మీకు పాలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేస్తాం. పంచామృతాలు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో నా భుజాల మీద పెట్టుకొని మరి నేను అభిషేకం చేపిస్తాను. జై తెలంగాణ. ఏదో మార్పు వస్తుంది మనం కోరుకున్నాం. ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? మొత్తానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి గత 60 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎవడు చూడలేదు. ఎందుకు చెప్పనా? వీడు ప్రతి దానికి, ప్రతి రైతు భరోసా ముగింపు సభ ఒకటి, విడుదల సభ ఒకటి, అక్కడ మినిమం 5 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఎవరికి ఇస్తున్నావు ఈ టెండర్లు? మళ్ళీ మీ పార్టీ వాళ్ళకే ఇస్తున్నావు. 5 కోట్లు ఒక ఫంక్షన్ కి 5 కోట్లు పెడుతున్నావు. 5 కోట్లు ఇప్పుడు ఎన్ని ఫంక్షన్లు పోయింది? ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టినావు, కొన్ని 100,000 ప్రోగ్రామ్ పెట్టినావు. ఎట్లా ఉందన్న హైదరాబాద్ లో నిరుద్యోగుల పరిస్థితి, కుటుంబం పరిస్థితి అట్లా? ఎందుకంటే మీకు ఎంతో అంతా పంపిస్తేనే మీరు అవును, అటు వాళ్ళ పరిస్థితి, మీ పరిస్థితి ఎట్లా ఉంది అసలు తెలంగాణలో? చాలా నిరుద్యోగ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్ లో పరిస్థితి మాత్రం మామూలు అసలు ఘోరంగా ఉంది. ఎందుకు తెలుసా? ఒక్కొక్కడు తినకుండా ఒక్కొక్కడు సాయిబాబా టెంపుల్లో తింటున్నాడు, ఒక్కొక్కడు బయట అన్నదానం తింటున్నాడు, ఒక్కొక్కడు హాస్టల్ ఫీజులు కట్టలేక, ఒక్కొక్కడు స్టడీ హాల్ ఫీజులు కట్టలేక ప్రతి ఒక్కరు ఈ నరక యాత్ర అనుభవిస్తున్నారు. దిల్సుఖ్ నగర్ లో కానీ, చిక్కడపల్లి కానీ, మన నిరుద్యోగుల ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగులు మొత్తం హరిఘోష పెడుతున్నారు. ఈ హరిఘోష కారణం మొత్తం రేవంత్ రెడ్డి గారు. ఇది కూడా 7,000 పోస్టులు ఎందుకు అనౌన్స్ చేసింది తెలుసా? ఆయన రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది. రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అదే
రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఈ కుక్క లెక్క మన కుక్క బిస్కెట్లు పంచితే వీళ్ళు ఓటేస్తారు అనుకుంటున్నాడు. ఇదే మన ఈ రోజు పొద్దున న్యూస్ చూసాను. ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలంటే బల్మూరు వెంకట్ కి అద్దంకి దయాకర్కి వచ్చింది. నువ్వేం పని చేసినా అద్దంకి దయాకర్ని నువ్వు బలహీన వర్గాల నుంచి వచ్చినావు. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ అయ్యే ఆస్పిరెంట్స్ ఒక్కరికి ఒక ఎకరం భూమి లేదు. ఇక్కడ ఎకరంన్నర అర్ధ ఎకరం ఉన్న వాళ్ళే వాళ్ళు నీళ్ళు అడిగిన రక్తం చల్దాం అంటున్నాడు. రైతులు అసలు రైతుల గురించి మాకు వద్దు. నువ్వు రైతులు ఏమన్నా చేసుకోండి. రైతులు నీకు ఎట్లా కర్రు కాటి వాత పెట్టాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు విసిగిపోయినారు. నువ్వు ఏ వర్గానికి న్యాయం చేయలే రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా రేవంత్ అన్న నువ్వు ఏ వర్గానికి నన్ను న్యాయం చేయలే. నువ్వు ఇప్పుడు తక్షణం 20,000 ఉద్యోగాలు ఇస్తే ఎంతో కొంత ప్లస్ పాయింట్ వస్తాయి. నువ్వు రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో గెలుస్తావు. అదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మన టీపీసీసీ ఒకడు సోషల్ మీడియా చైర్మన్ ఉంటాడు తెలుసా, రామ్మోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన కాంటెస్ట్ చేస్తున్నాడంట. రేపు ఆయన వస్తే ఒక ఇంటర్వ్యూలోనే అదే అట్లా మనకి ఓటర్ రేపు ఆయనకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఓటర్ నువ్వు అడిగితే ఏం చెప్తావు నువ్వు సమాధానం అంటే ఉన్నది చెప్తా అంటున్నాడు. ఉన్నది చెప్తా నేను సీఎం కి లెటర్ రాసిన. నువ్వు ఇంకా నిరుద్యోగులను ఇంకా మోసం చేస్తున్నావు. ఎందుకు మోసం చేస్తున్నావు? రేపు అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మనకు తీన్మార్ మళ్ళీ ఒక ఆయన క్యాండిడేట్ వచ్చిండు మనకు. నా వరంగల్ ఉమ్మడి వరంగల్ మన వరంగల్, ఖమ్మము, నల్గొండ మొత్తం ఎన్ని నియోజకవర్గాలు? 36 నియోజకవర్గాలు ఉన్నాయి. 35 నియోజకవర్గాలు ఉన్నాయి. 35 నియోజకవర్గాల ప్రతినిధిను నువ్వు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి తీన్మార్ మల్లానికి నేను 20 మందితో నేను ఓటు వేయించిన. చెప్పొద్దు బయట చెప్పుడే నా ఇజ్జత్ పోతుంది. వాళ్ళని హైదరాబాద్ నుంచి ఓటు వేయించడం కాదు, వాళ్ళకి ఛార్జీలు కూడా డబ్బులు ఇచ్చిన. నేనే దగ్గరుండి ఛార్జీలకు డబ్బులు కొట్టి కాంగ్రెస్ 20-30 మందికి ఓట్లు వేయించిన. ఎందుకంటే కాంగ్రెస్ తీన్మార్ మల్లన ఓడిపోయింది కదా. అట్లాంటి తీన్మార్ మల్లన ఇక్కడ నాకు అనిపిస్తున్నాడా? అసలు నువ్వు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పెట్టుకున్నావు. లేస్తే బీసీ అంటావు. నువ్వు బీసీ లేరా? ఇక్కడ బలహీన వర్గాల స్టూడెంట్స్ లేరా? ఇక్కడ ఆస్పిరెంట్స్ లేరా? ఎటు తిరుగుతున్నావు నువ్వేమో ఏం చెప్పినావు? 10 రూపాయలు నాకు ఛాయ్ కొడితే ఇది సాలన్నావు. ఈ రోజు కోట్లకు పడగెత్తున్నావు. ఈ రోజు నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినావు, అయిపోయింది. ఈ రోజు నీకు నిరుద్యోగులు గుర్తుకు రారు. ఇందులో కూడా బీసీ బిడ్డలు ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు. నువ్వు ఇదే 7,000 పోస్టులతో వేస్తే మాత్రం రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో మాకు ఇంటర్వ్యూ సమాచారం ఒక్కొక్క జిల్లాలో నేను తెలుసుకున్నా, ఒక్కొక్క జిల్లాలకు ఒక పోస్ట్ కూడా వస్తలేదు. ఒక కేటగిరీకి ఒక పోస్ట్ కూడా వస్తలేదు. ఇదే సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు దండం పెట్టాలని ఇదే సిచ్యువేషన్ మారాలనుకుంటా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్ గా, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా చెప్తున్నా. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వాడిని నేను. ఇప్పుడు నా న్యూస్ వైరల్ అయినా నాకు 100 మంది ఫోన్ చేస్తారు కాన్స్టిట్యున్సీ నుంచి, అరే ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని. ఉన్నది మాట్లాడు. దేవుర్పుల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తెలుసు, 6 మండల పార్టీ అధ్యక్షులు ఉన్న వాళ్ళందరికీ నా పేరు తెలుసు. ఎందుకంటే చెర్లపాలెం వచ్చిన ఇదే ఝాన్సీ రెడ్డిని దయాకర్ రావు హౌస్ అరెస్ట్ చేస్తే ఎలక్షన్ రోజు నైట్ 10 మంది పోయి ఆడ కాపలాగా ఉన్నాం. ఎందుకున్నాం? సేవ చేసినాం. ఎందుకు? రేవంత్ రెడ్డి వస్తే మనకు బతుకులు బాగుపడతాయి, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితమే బాగుపడతలేదు రేవంత్ రెడ్డి. నేను ఓటేసిన పాపానికి ఇప్పుడు నేను ఇంటికాడ ఏం సమాధానం చెప్పుకోవాలి నేను ఇప్పుడు? Yes,
అరెస్ట్ చేస్తున్నారని నాకు భయం కాదు, నాకు అరెస్ట్ చేస్తున్నారని నాకు భయం కాదు. మీరు ఎందుకు మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా ఈ ప్రభుత్వంలో? మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా? మీడియాతో మాట్లాడలేకపోతే మీతో అసలు ఎందుకు చెప్పండి. చూస్తున్నారు కదా, ఆటోలు ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకు మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. మాకు మీడియాతో మాట్లాడనివ్వట్లేదు. భర్తీ చేయాలి, లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి నీ గద్ద మొత్తం పెరిగే విధంగా మేము చేస్తాం. అరెస్ట్ చేస్తున్నారని నాకు భయం కాదు, నాకు అరెస్ట్ చేస్తున్నారని నాకు భయం కాదు. మీరు ఎందుకు మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా ఈ ప్రభుత్వంలో? మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా? మీడియాతో మాట్లాడలేకపోతే మీతో అసలు ఎందుకు
ఎందుకు నేను చేస్తలే ఎటు మాట్లాడమ్మా, ఎటు మాట్లాడు, కెమెరా ఎటు ఉంది? చెప్పండి, చూస్తున్నారు కదా, ఆటోలు ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకు మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది మాకు. మీడియాతో మాట్లాడనివ్వట్లేదు. ఈ 19,000 ఉద్యోగాలు పోస్ట్ భర్తీ చేయాలి, లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి నీ గద్దె మొత్తం పెరిగే విధంగా మేము చేస్తాం.